హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేటలో నేతాజీ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కడారి శ్రావ్యకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. గత నెల 12న కళాశాల భవనం నుంచి కింద పడడంతో శ్రావ్య తీవ్రంగా గాయపడగా పలు ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం నిమ్స్కు తరలించారు. విద్యార్థిని వైద్య ఖర్చులను భరిస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇచ్చి అనంతరం పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఈ పెద్ద అంబర్పేటలోని నేతాజీ నర్సింగ్ కళాశాల వద్ద కుటుంబ సభ్యులు ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రచారి మాట్లాడుతూ బాధిత విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కళాశాల యాజమాన్యంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థినిపై ఒత్తిడి లేకుండా చట్టబద్ధంగా స్టేట్మెంట్ నమోదు చేయాలని కోరారు. ఈ ఆందోళనలో సిపిఐ ఏఐఎస్ఎఫ్ నాయకులు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే గత 6 నెలల క్రితమే బిఎస్ నర్సింగ్ కోసం మొదటి సంవత్సరం ఇక్కడ అడ్మిట్ చేసినాం. అయితే అమ్మాయి తల్లిదండ్రులు చూడలేక వారం రోజులు ఇన్సిడెంట్ జరగకంటే వారం రోజుల ముందర చూడడానికి వచ్చిర్రు. అమ్మాయి ఏం చెప్పిందంటే, నాన్న ఇలా కాలేజీలో టీచర్స్ లేరు, మొత్తం 14కి ఎగ్జామ్స్ ఉన్నాయి, చాట్ జీపీటీ ద్వారా చదివిపిస్తారు అని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పుకొని ఏడ్చింది. అప్పుడే వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేసినారు, మేము ఇంత ఫీజు కట్టి చదివిస్తుంటే ఇలా టీచర్స్ లేని ఎట్లా అని ప్రిన్సిపాల్ పిలిచి అడిగిన అందుకు ఆమె మనసులో పెట్టుకొని ఇది ఆమె అడిగిన 4-5 రోజుల తర్వాతనే ఆమె ఇన్సిడెంట్ చేసుకుంది. వాళ్ళ తల్లిదండ్రుల అనుమానం ఏంటంటే మొత్తం మీద టీచర్ ప్రెషర్ వల్ల, ఈ కాలేజీ యజమాన్య నిర్లక్ష్యం వల్లనే అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇంకోటి అమ్మాయి ఏం చెప్తుందంటే, ప్రజెంట్ అంతకుముందుకేమో కింద పడ్డప్పుడేమో పోలీస్ స్టేట్మెంట్ తీసుకోరు ఆమె తల్లిదండ్రులు లేనప్పుడు. అమ్మాయి ఇప్పుడు ఏం చెప్తుందంటే, మేము అడిగితే ఎట్లా పడ్డామని చెప్తే నన్ను ఇట్లా ప్రెషర్ చేసారు, మీరు చెప్పినందుకు టీచర్ లేరని చెప్పినందుకు నన్ను ప్రెషర్ చేసే వల్ల నేను చనిపోదామని దుంకిన. ఇంకోటి నాకు మరి స్టేట్మెంట్ ఎట్లా ఇచ్చినామంటే, పక్క నుండి కాలేజ్ యజమాన్యం పోలీసు వాళ్ళ పక్కన నుండి నేను పాస్ చేయించే బాధ్యత మాది. 4 years వరకు సర్టిఫికేట్లు ఏ కాలేజీలో కూడా నువ్వు చదవనికి వీలు ఉండదు, సర్టిఫికేట్లు ఇవ్వము, మేమే పాస్ చేయించే బాధ్యత మాది. నువ్వు ఏమైనా స్టేట్మెంట్ ఇది చెప్పాలి, లేకపోతే నువ్వు ఏడనైనా చదవలేవు. ఇంకోటి ట్రీట్మెంట్ పూర్తి బాధ్యత మీ తల్లిదండ్రులకు మేము కాల్ చేయలేదు ఇంతవరకు, నేను చేయించే బాధ్యత నీదే. నువ్వు మా కాలేజీ పరువు పోకుండా మంచి విధంగా చెప్పేటట్టు చెప్పించిరని అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు ఇంకోటి మేము నెక్స్ట్ రోజు మేము వచ్చినాక ఉదయం 4 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకు 8:30 తర్వాత ఫోన్ చేశారు. ఆ హాస్పిటల్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సరే జరిగింది, ట్రీట్మెంట్ చేపిస్తాం, మా అమ్మాయి మంచి చేపించే బాధ్యత మీ కాలేజీలో జరిగింది కాబట్టి ఆ తల్లిదండ్రులకు కూడా ఏం లేదు, నిరుపేద తల్లిదండ్రులు ట్రీట్మెంట్ చేపిస్తాను ఒప్పందం చేసుకున్నాక తర్వాత నెక్స్ట్ రోజే ఏమంటే మేము నిమ్స్ల మంత్రి ద్వారా బెడ్ మాట్లాడుకున్నాం, అలా ట్రీట్మెంట్ చేపిస్తాం తీసుకుపోయి అక్కడ వదిలిపెట్టి ఎమర్జెన్సీ పేయింగ్ కింద జాయిన్ చేసి వెళ్ళే చేతులు ఎత్తేసి మేము ఏమనంటే, తెల్లారి మేము బొలిపిస్తే ఎల్ఓసీలు తెప్పిస్తాం అది చెప్పిస్తాం అని చెప్పి, ఎల్ఓసీలు ఎట్లా తెప్పిస్తారు, మీరు ట్రీట్మెంట్ ఏదున్న బాధ్యత మీద కాకుండా వాళ్ళు సర్వీస్ చేస్తారు తప్ప వాళ్ళు ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులు భరించారని మేము అడిగితే, ఇల్లీగల్గా చూసుకుందాం ఏం చేస్తారో చేయరని చెప్పి. ఇంకోటి పక్కన కోండేటి మల్లయ్య అనే ఆయన అతనితో క్యాండిడేట్ తోటి ఫోన్ చేయించి, మీరు ధర్నా చేసి ఏం చేస్తారు పడితే ఆవంతలా పడ్డది, మీరు బాధ్యుల కాలేజీ వాళ్ళు బాధ్యుల అన్నట్టుగా వాళ్ళగారు మాట్లాడి బెదిరించడం జరిగింది. అలాగే రాజగోపాల్ రెడ్డి పిఏ గారితో కూడా ఫోన్ చేపించి బెదిరించడం జరిగింది. కావున కేసు కూడా పోలీసు వాళ్ళు కేసు తీసుకోకుంటే డీసీపీ మేడం దగ్గర పోయినాక అప్పుడు కాల్ చేసి సిఐ గారితో మాట్లాడిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు. కావున దీనివల్ల అమ్మాయి తక్కువ సాధారణంగా అమ్మాయి 2 కాళ్ళు నడుములు మొత్తం ఫ్రాక్చర్ అయ్యి ఇరిగిపోయి ఉన్నాయి. సాధారణ కింద 125A కింద నమోదు చేశారు, కేసు సాధారణ గాయం కింద నమోదు చేశారు. ఎమ్మెల్సీ మీ రిపోర్టు నిమ్స్ ఎమ్మెల్సీ రిపోర్ట్ పెడితే కూడా దాన్ని పక్కకు పెట్టి మామూలు మేము ఇచ్చిన పిటిషన్ ని ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ లో డౌన్లోడ్ చేశారు. మాకు అమ్మాయికి చట్టపరంగా ఏ విధంగా అమ్మాయి స్టేట్మెంట్ ఎంత తప్పుదో పట్టించారు. ఇంకోటి అదొకటి క్లారిటీ కావాలి. అమ్మాయికి ట్రీట్మెంట్ చేపిస్తాను ఒప్పుకోరు కాబట్టి కంపల్సరీ ట్రీట్మెంట్ కావాలి. అమ్మాయికి న్యాయం చేయాలి, కంపల్సరీ అమ్మాయి న్యాయం చేయాలి. ఎందుకంటే ఆమె చావు బతుకుల మధ్య కొట్లాడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నడవలేని స్థితి, ఆమె జీవితం లైఫ్ స్పాయిల్ అయింది కాబట్టి ఆమెకు తగిన న్యాయం చేయాలని. ఈ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో ఉన్నటువంటి పెద్దంబర్పేట గ్రామానికి పక్కన నర్సింగ్ మెడికల్ కాలేజీ నడుపుతూ ఉన్నారు, నేతాజీ నర్సింగ్ కాలేజీ. ఈ కాలేజీలో నాంపల్లి మండలం మల్లపురాజపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య అనేటువంటి ఈమె కూతురు శ్రావ్య మరి నర్సింగ్ కాలేజీలో మరి మొదటి సంవత్సరం అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిషన్ తీసుకున్న తర్వాత కాలేజీలో
మరి చదువుతున్న క్రమంలో వాళ్ళను నిజంగా ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి, సిలబస్ పూర్తి కాలేదు, లెక్చరర్స్ లేరు అని ప్రశ్నించింది. అంతే, ప్రశ్నించినంత మాత్రాన అమ్మాయిని కాలేజ్ యాజమాన్యం టార్చర్ పెట్టి ఆమె మీద ఒక రకమైనటువంటి వేధింపులకు గురి చేయడం వల్ల మరి గత 10 రోజుల క్రితం 4 ఫ్లోర్ల నుంచి ఆ బిల్డింగ్ నుంచి, ఈ నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ నుంచి 4 ఫ్లోర్ల నుంచి తనంతలో తాను సూసైడ్ చేసుకోవడానికి కింద పడడం అనేది జరిగింది. ఆ సూసైడ్ కారణం ఈ యాజమాన్యం అని మేము ఆరోపిస్తున్నాం. వాళ్ళు నిజంగా 15 రోజులు అవుతున్న అమ్మాయిని ఇంకొక తప్పుతో ఏంటంటే తల్లిదండ్రులకు చెప్పకుండా, తల్లిదండ్రులు రాకముందుకే పోలీసులకు ఇన్ఫామ్ చేసి అంతకుముందే అమ్మాయిని నీవు ఎగ్జామ్ రాయకున్నా నేను పాస్ చేయిస్తాము, రెండవది నీవు మెరుగైన ఎక్కడ ట్రీట్మెంట్ అయినా ఎంత ఖర్చు అయినా లక్షలు ఖర్చు పెట్టి బాగా చేపిస్తాం, నీవు పోలీస్ కంప్లైంట్కి ఇవ్వద్దు అని చెప్పేసి అమ్మాయిని బెదిరించడం వల్ల పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. పోలీసులకు కూడా ఆమె స్టేట్మెంటు నా అంతలో నేను పడ్డా అనేటువంటి స్టేట్మెంట్ను బలవంతంగా యాజమాన్యం పోలీసులు కుమ్మక్కై స్టేట్మెంట్ ఇప్పడం అనేది జరిగింది. ఆ స్టేట్మెంట్ పోలీసు వాళ్ళు మరి తీసుకొని దాని ఆధారంగా కేసు చేసినామని చెప్తా ఉన్నారు. అది తప్పని నేను మనవి చేస్తా ఉన్నా. పేరెంట్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ సమక్షంలో నిజంగా వాస్తవాలను తప్పుతో పట్టించి ఉన్న వాస్తవాన్ని చెప్పకుండా అమ్మాయిని పాస్ చేపిస్తావు నువ్వు ఎగ్జామ్ రాయకుండా అని చెప్పి మోసం చేసి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని మా ఆరోపణ. ఇంకోటి తండ్రి, నా అమ్మాయి 4 ఫ్లోర్ల నుంచి కింద పడి 3 ముక్కలైంది కాలని చెప్పేసి హైత్నగర్ పిఎస్ ఎస్ఎస్ఓ దగ్గర పోయి పిటిషన్ పట్టుకొని పోతే 4 గంటల సాయంత్రం 4 గంటల నుంచి కూర్చుంటే రాత్రి 10:30 దాకా కూడా పిటిషన్ తీసుకోలేనటువంటి పరిస్థితి. చావు బతుకుల్లో ఉన్న తన కూతురుకు అన్యాయం జరిగిందని పోలీసులకు ఆశ్రయిస్తే, హైత్నగర్ పోలీసులు ఆశ్రయిస్తే 4 గంటల నుంచి 10 గంటల దాకా మీరు ఫాదర్ను కూర్చుండబెడితే చట్టం ఏం చేస్తుందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే యాజమాన్యానికి అన్ని అనుమతులు, ఏ అనుమతులు లేనటువంటి ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్న ఈ విద్యా సంస్థల పట్ల ఆ యాజమాన్యం పోలీసులు కుమ్మక్కై పేద విద్యార్థులను వాళ్ళని చంపడము, వాళ్ళను మానసికంగా వేధించడము ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా సిపిఐగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మా విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ మరి దీని మీద ఈరోజు ఆ కాలేజీ ముందు నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా పోలీసులు స్పందించి అతని యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. అమ్మాయికి శ్రావ్యకు దెబ్బలు తగిలి నిమ్స్లో ట్రీట్మెంట్ పొందుతున్న అమ్మాయికి శ్రావ్యకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను నేను డిమాండ్ చేస్తా ఉన్నా. న్యాయం చేసేంత వరకు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈ పోరాటం కొనసాగుతుందని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా.